మనం చేసేది మన బ్యాలెన్స్ వర్కౌట్. ఈ బ్యాలెన్స్ వర్కౌట్ మనం స్టిక్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో యూజువలీ బ్యాలెన్స్ వర్కౌట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి కావాలంటే ఫోకస్ అండ్ మైండ్ కాన్సన్ట్రేషన్. సో మైండ్ బాడీ దట్ కోఆర్డినేషన్ అనేది చాలా బాగా రావాలి. సో అది బాగా వస్తే మనకి మన బాడీలో అవేర్నెస్ పెరిగి ఎవ్రీ స్మాల్ మసిల్ మీద మనకి ఫోకస్ పెరుగుతుంది. రైట్? ఆసమ్. సో లెట్స్ గో. ఫస్ట్ ఈ స్టిక్ తీసుకుందాము, నీస్ మీదకి వచ్చేద్దాం. నీస్ వైడ్, రైట్. ఓకే. సో దీన్ని ఇక్కడ పెట్టుకుని మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాగా వన్ నీ మీద బెండ్ అయ్యి ది అదర్ నీని ఇలా ఎయిర్లో పెట్టి నుంచోబెడదాం. ఓకే. యూజువలీ మనం ఇది మన ఫీట్ మీద చేస్తాము, బట్ మన నీ మీద చేసేసరికి లోడ్ ఇంకా ఓన్లీ కోర్ అండ్ హిప్స్ మీద పడుతుంది. ఓకే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. So that is 1, which is just holding. The second thing is, మనకి బ్యాలెన్స్ లో ఇంకోటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ లెగ్ మీద నుంచి ఉండి ఇక్కడ నుంచి దిస్ కైండ్ ఆఫ్ రొటేషన్, అది కూడా బ్యాలెన్స్ కింద వస్తుంది. ఓకే. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Same thing, back to front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో ఇది చేస్తుంటే మనకి ఎక్కువ మాక్సిమం బర్న్ అయ్యేది ఎక్కడ చెప్పు? గ్లూట్స్ అన్నవి కూడా యాక్టివేట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, గ్లూట్స్ అండ్ మన హిప్స్. ఈ పార్ట్ మనకి మెయిన్ ఫోకస్ వస్తుంది, బికాజ్ అక్కడి నుంచే కోర్ కంట్రోల్ వస్తుంది అండ్ అక్కడి నుంచే మనకి మన బ్యాలెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఓకే. సేమ్ థింగ్ ఇప్పుడు అందరూ రైట్ సైడ్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Did you feel that? Yeah. Especially lower back kuda along with your glutes. Awesome. So next ikkada nunchi manam back to front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. So దాంతో మనకి వన్ లెవెల్ ఆఫ్ హిప్ కోర్ గ్లూట్ యాక్టివేషన్తో పాటు బ్యాలెన్స్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేసేది ఇలానే స్టిక్ పట్టుకుంటాము అండ్ గోయింగ్ డౌన్ అండ్ కమింగ్ అప్. ఓకే. లెట్స్ గో. ఇక్కడ నుంచి ప్రోగ్రెషన్ ఉంటుంది. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5. Fantastic. Now దీంతో మనకి మన లోవర్ బ్యాక్ కి కొంచెం యాక్టివేషన్ వచ్చింది. ఇది ఎందుకు చేస్తామంటే ఇక్కడ నుంచి మనము మన బ్యాలెన్స్ వర్క్ ని కంటిన్యూ చేయబోతున్నాం. ఓకే. సో 3, 2, 1 గో. దీన్ని ఇక్కడ ఇలానే పట్టుకుని ఇక్కడ నుంచి we're going to squeeze one side. So 3, 2, 1 and go. Got it? So ఇవి కొంచెం నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్స్ వర్క్ అన్నమాట. సో ఫస్ట్ ఆ మోషన్ కి అర్థమైంది మనకి ఏ మసిల్స్ యాక్టివ్ ఉన్నాయో. నా అక్కడ నుంచి one సైడ్ మనం రేస్ చేయబోతున్నాం. జస్ట్ రేస్ అండ్ కమ్ బ్యాక్ అంతే. 1, 2, 3,
4 5. ఈ బ్యాలెన్స్ వర్క్ మనం కండిషనింగ్ అని కూడా అంటాం, బికాజ్ అక్కడ ఉన్న మసిల్స్ ని ఇండివిజువల్ గా మనం ట్రైన్ చేస్తాము అండ్ మసిల్ ని కండిషన్ చేస్తాం. సేమ్ థింగ్ ఆన్ ద రైట్ సైడ్. 1 2 3 4 5. Did you get that? యా నైస్. సో దాంతో మన హిప్ కంట్రోల్ బాగా వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం వన్ గుడ్ రౌండ్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ కూడా బాగా వచ్చింది, రైట్? నైస్. నా ఇప్పుడు ఈ స్టిక్ ని కాసేపు పక్కన పెట్టేసి మనము 1 లెగ్ ప్లాంక్స్ అలా చేద్దాం. ఓకే, సో 3 2 1 అండ్ ఈ లెగ్ ని జస్ట్ ఇన్ ది ఎయిర్. ఓకే, హోల్డ్. 10 9 8 7 6 5 4 3 2 and 1. Drop. Same thing. ఇప్పుడు on the right side. యా So 3 2 1 and go. 10 9 8 7 6 5 4 3 2 and 1. Super. So ఇలాగా సింగిల్ ప్లాంక్ బాగా చేస్తే బోత్ సైడ్స్ చాలా చాలా మంచి బర్న్ వస్తుంది. బికాజ్ అలాంటి బర్న్ వచ్చినప్పుడే మనకి మన మసిల్ అనేది సూపర్ యాక్టివ్ అవుతుంది.